మీరు నిజంగానే జగన్ అరాచక పరిపాలన మీరు అంటున్నారు. మరి నిజంగా జగన్ అరాచక పరిపాలన చేసుంటే 175కు 175 మళ్ళీ మేము గెలవబోతున్నామని ఒక ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద ఒక రకమైనటువంటి అంటే వీళ్ళు ఏం చేయలేకపోయారు రాష్ట్రం వేరుపడ్డాక, జగన్కి అవకాశం ఇద్దామని 151 సీట్లు వాళ్ళకి ఇచ్చి ఈరోజు అధికారంలో కూర్చోబెట్టారు. సరే, ఇంకో 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ఏంటి మీరు ఇప్పుడు ఈ 4.5 ఏళ్లలో జగన్ పరిపాలనలో మీరు గ్రహించిన అంశాలు ఏంటి? అంటే ఒకటి, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో లేకుంటే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శించట్లేదు. ఓకే, 4 సంవత్సరాల 8 నెలలు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఈరోజు జనవరి 1, 2024లో అడుగుపెట్టాము. నేను యువత పరంగా మాట్లాడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో రాష్ట్రమంతా తిరుగుతూ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, రాష్ట్రంలో నిరుద్యోగుల తలరాతను మార్చేస్తాను, ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేస్తాను, భర్తీ చేయటమే కాదు ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పాడు. 2020 చూసాం మేము. సరే, కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు, కొంచెం ఆర్థిక లోటుపాట్లు ఉన్నాయి, తెలుసుకుంటాడేమో, సమయం పడుతుందేమో. 2020 జనవరి 1 వదిలేసాం, ఏం అడగలే. 2021 జనవరి 1 చూసాం, లేదు. 2022 జనవరి 1 చూసాం, ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు, గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. 32 ఉద్యోగాలు, ఇంకొక దాంట్లో 10 పోస్టులు, వెటర్నరీ దాంట్లో 12 పోస్టులు. అసలు రాష్ట్రంలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈయన మొత్తం మీద 110 ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. అండ్ ఈ రోజుకి కూడా ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు, ఏ ఒక్క నోటిఫికేషన్కి ఈ రోజు ఒక పరీక్ష పెట్టలేదు, దాని మీద ఒక ఇంటర్వ్యూ జరగలేదు, ఏ ఒక్కరిని కూడా ఉద్యోగాలు రిక్రూట్ చేయలేదు కదా. మరి అతను నిజంగా జగన్మోహన్ అద్భుతం చేసి ఉంటే మొదటి వాగ్దానం యువతకి ఇస్తాన ఉద్యోగాలు ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇది చివరి జనవరి ఆయన పరిపాలనలో. ఇక వచ్చే జనవరి ఆయన చూడ్డు, ఇది చివరి జనవరి. వచ్చే జనవరి చూసేదానికి ప్రజలు ఆయన ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో తమ పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది. ఎవరికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగం అంటే వాలంటీర్ ఉద్యోగం అండి. 5,000 రూపాయల ఉద్యోగం కోసమా తల్లిదండ్రులు పొలాలు తాకట్టు పెట్టి, తాలిబుట్టులు తాకట్టు పెట్టి, బంగారం కుదవ పెట్టి తీసుకెళ్లి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళని వేరే ఇంజనీరింగ్ కాలేజీలో చూపించింది. అదే 5,000 రూపాయల కోసం అయితే వాడు 10వ తరగతి చదువుకుంటే అయిపోతుంది కదా. కానీ ఇవి కూడా టీడీపీ ప్రభుత్వం చేయలేకపోయిందని వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. మేము చేయలేదని వాళ్ళు అంటున్నారు. ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో మొట్టమొదటి అసెంబ్లీ సెషన్ జరిగిన రోజే తెలుగుదేశం పార్టీ హయాంలో 6 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించారని సాక్షాత్ ఆయన అసెంబ్లీ పరంగా చెప్పాడు కదా. మేం కాదు కదా చెప్పింది. శ్వేతపత్రం ఆయన రిలీజ్ చేశాడు అసెంబ్లీలో. 6 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తే ఆ 6 లక్షల ఉద్యోగాలు కూడా మేము 5,000 రూపాయలదో, 3,000 రూపాయలదో, 2,000 రూపాయలదో మేమే ఇవ్వాల. వాలంటీర్ ఉద్యోగాలు మేమే ఇవ్వాల. ప్రతి ఒక్క ఎంప్లాయ్ ఎవడైతే చదువుకున్నాడో వాడు చదువుకు తగ్గ అర్హతకు తగ్గ ఉద్యోగం మేము ఇచ్చాం. ప్రతి ఒక్కరికి మినిమం 15,000 నుంచి 25,000 రూపాయల ఉద్యోగాలు మేము కల్పించాం ఆ రోజు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చిన HSBC కానీ, HDFC కానీ, ఆ రోజు ఏవైతే పరిశ్రమలు వచ్చినా ఈ రోజు ఒక్క పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. ఎందుకు వెళ్ళిపోయిన పక్క రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి తోపు 151 సాధించాడు. ప్రజల దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాడు, ముద్దులు పెట్టాడు, తలలు నివరాడు, రాష్ట్రం అంతా తిరిగాడు, ఒక్క అవకాశం అడిగాడు. మీ జీవితాలనే మార్చేస్తానని ఈ రోజు రాష్ట్ర జీవితం మార్చేశాడు. రాష్ట్రానికి రాజధాని లేదన్న. అసలు మా దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు పక్క రాష్ట్రం వాళ్ళు, మా ఫ్రెండ్స్ ఉంటారు తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, చెన్నై కానీ, ఎవరన్నా అరే అసలు మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటే మేము తలదించుకునే పరిస్థితి. ఎందుకంటే చెప్పుకోలేకపోతున్నాం. 2014 నుంచి 2019 వరకు నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్. అది ఢిల్లీ ఓకే యాక్సెప్ట్ చేసింది, కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, ఈవెన్ ఆ రోజు ప్రతిపక్ష సీట్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి కూడా యాక్సెప్ట్ చేశాడు. దానికి 30,000 ఎకరాల భూమి కావాలి, కానీ దాన్ని సరిగా చూడండి అని చెప్పాడు. కానీ రైతాంగం చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపుని ఇవ్వంగానే 30,000 ఎకరాలు వెనక ముందు ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ రోజు భూములు ఇచ్చారు వాళ్ళు స్వచ్ఛందంగా. ఎవరెక్కడ పేషీ పెట్టలేదే. నిజంగా భూములు మేము లాక్కొని ఉంటే, రైతులకు ద్రోహం చేసి ఉంటే, రైతాంగానికి అన్యాయం చేసి ఉంటే ఆ రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతన్న, భూమి ఇచ్చిన రైతన్న తిరగబడేవాడు.